హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి లైఫ్ స్టైల్. ముందుకు ఎవరైనా మన ఛానల్ను కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, రైస్లోకి, బిర్యానీలోకి ఇందులోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. ముందుగా ఒక పెద్ద నిమ్మసైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఐదు ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. 250 గ్రాముల పొట్టు తీసిన రొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను. 2 టమోటాలు పేస్ట్ చేసి తీసుకున్నాను. 1 స్పూన్ మసాలా దినుసులను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ని అందులో యాడ్ చేసుకుంటున్నాను. మన ఎగ్స్ పైన సెల్ తీసేసిన తర్వాత ఎగ్స్ పై ఘాట్లు పెట్టుకోవాలండి, లేకపోతే ఇలా ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్ పీలే అవకాశం ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి కదండి, ఇక ఆయిల్ నుండి బయటికి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో 1 టీ స్పూన్ మసాలా దినుసులు, కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయాయి. దీనిలో రొయ్యలు యాడ్ చేసుకొని రొయ్యల్లో వాటర్ కంప్లీట్గా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని రొయ్యల నుండి ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. దీనిలో టమాటో పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక మొత్తం ఈ మిశ్రమాన్ని అడగంటకుండా బాగా కలుపుకోవాలి. చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ హాఫ్ కన్నా ఎక్కువ చిక్కబడేంత వరకు మగ్గించుకోవాలి. కర్రీలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కర్రీ కొంచెం చిక్కబడ్డాక మనం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే ఎగ్స్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరు ఇష్టపడి తింటారు. నేను ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు నా రెసిపీ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.